Hello friends, welcome back to our channel Homely Talks. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరి మీరందరూ కూడా ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇవాళ వీడియోలో ఏంటి అంటే వితౌట్ స్టవ్, అంటే మనం స్టవ్ వెలిగించకుండానే ఇవాళ స్వీట్స్ని ప్రిపేర్ చేయబోతున్నాము. మరి నార్మల్గా మనకి స్వీట్స్ అంటే చాలా టైం పడుతుంది కదా ప్రిపేర్ చేసుకోవడానికి. కానీ ఇవి ఏంటంటే వితిన్ 10 minutesలోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే తక్కువ ఐటమ్స్తోనే మనం ఈ స్వీట్స్ని ప్రిపేర్ చేయబోతున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలాగ మనకి దివాళీ వస్తుంది కాబట్టి ఈ దివాళీకి ఈ విధంగా మనం స్వీట్స్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మరి దివాళీకనే కాదు, ఏ ఫెస్టివల్స్కైనా సరే మీరు ఈ స్వీట్స్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మరి ఇంట్లో కానీ పిల్లలు ఉంటే కంపల్సరీగా మనకి స్వీట్స్ అడుగుతూ ఉంటారు కదా, అలాంటి టైంలో కూడా మనం చాలా తొందరగా ఈ స్వీట్స్ని వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్స్ని ప్రిపేర్ చేసుకుందాము. అంతకన్నా ముందు ఏంటంటే నేను కొన్ని దీపాలని డెకరేట్ చేశానండి. మనకి దివాళీ అంటేనే దీపాలతో ఇల్లంతా కూడా చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేసుకోవడం కదండి. మరి ఆ దీపాలని కొంచెం క్రియేటివ్గా కొంచెం కలర్స్ యాడ్ చేసుకుంటూ మనం కలర్ఫుల్గా దీపాలని రెడీ చేసుకుంటే చాలా బాగుంటాయి. మరి నేనైతే కొన్ని దీపాలు రెడీ చేశాను. అవి ఎలా ఉన్నాయి మీరు నాకు చెప్పండి. చూసారు కదా, ఈ విధంగా రెడీ చేశాను. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి. అంటే మనకి నార్మల్గా పిల్లలు పెయింట్స్ వేస్తూ ఉంటారు కదా, చిన్నపిల్లలు కలర్ పెయింట్స్, వాటితో వాటితో ఇలా కలర్ వేశాను. అలాగే నా దగ్గర ఉన్న కొన్ని స్టోన్స్తో ఈ విధంగా అతికించాను. కుందన్స్ అలాగే స్టోన్స్తో ఈ విధంగా అతికించాను. చాలా బాగుంటాయండి ఇలా డెకరేట్ చేసుకుంటే. ఇలాగే కాదు, అలాగే మనం వాటర్ దీపాలు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఎప్పుడు మరి ఆయిల్తో కాకుండా కొంచెం కొత్తగా మనకు వాటర్లో కూడా దీపాలను పెట్టుకోవచ్చు. మరి ఈ దీపాలకి మీరు వాటర్తో కానీ లేదంటే ఈ విధంగా కలర్ఫుల్గా దీపాలని డెకరేట్ చేసుకొని మీరు కూడా దీపాలని సెలబ్రేట్ చేసుకోండి. మరి వాటర్తో దీపాలు ఎలా పెట్టుకోవాలి, లేదంటే మరి దీపాలను ఎలా డెకరేట్ చేసుకోవాలి అనే వీడియోస్ని నా ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతానండి, ఒకసారి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్స్ని రెడీ చేసుకుందాము. అంతకన్నా ముందు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. మరి ఇక లేట్ చేయకుండా ఈ స్వీట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మీకు 3 రకాల స్వీట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా నేను మీకు బిస్కెట్స్తోని స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని తీసుకున్నాను. ఈ బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. బిస్కెట్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. మనకి ఆల్రెడీ బిస్కెట్స్ కొంచెం స్వీట్గానే ఉంటాయి కాబట్టి నేను షుగర్ ఎక్కువగా వేయడం లేదు. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకునే ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి లేదా బటర్ని వేసుకోండి. నేను ఇక్కడ బటర్ని వేసుకున్నాను. బటర్ వేసుకొని మొత్తం పిండి అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పాలు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా కూడా వేసుకోకండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పాలు వేసుకొని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను. అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్ని బాల్స్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన కోటింగ్ కోసం నేను ఇక్కడ డ్రై కోకోనట్ పౌడర్ని తీసుకుంటున్నాను. అంటే ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఈ పౌడర్లో ఈ బాల్స్ అన్నింటినీ కూడా వేసుకొని ఈ విధంగా కోట్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే బిస్కెట్స్ పౌడర్లో కూడా కోకోనట్ పౌడర్ని వేసుకోవచ్చండి. కానీ ఆ టేస్ట్ అందరికీ ఇష్టం ఉండదు కాబట్టి అది మీ ఇష్టం, వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. నేను ఇక్కడైతే ఈ విధంగా డిప్ చేస్తున్నాను. మీరు కోకోనట్ పౌడర్ వేయకపోయినా పర్వాలేదండి.
ఇదే విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన బిస్కెట్స్తో కోవా అయితే రెడీ అయిపోయింది. ఇంకా సెకండ్ స్వీట్ ఏంటో చూద్దాము. మరి సెకండ్ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 1 కప్ వరకు పుట్నాల పప్పు, అలాగే ఒక 1/2 కప్ వరకు పంచదార, 1/4 కప్పు నెయ్యిని తీసుకున్నాను. ముందుగా షుగర్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ షుగర్ అంతటిని కూడా వేసుకొని మెత్తగా పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలండి. మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1/4 కప్పు నెయ్యిని వేసుకుందాము. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ షుగర్ పౌడర్ అంతటిని కూడా ఇందులో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అంటే మనకి షుగర్ అంతా కూడా నెయ్యిలో కరిగిపో క్రీమ్ లాగా రెడీ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. చూసారు కదా, ఈ విధంగా మనకి క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 1 కప్ వరకు పుట్నాల పప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ని. ఈ పౌడర్ అంతటిని కూడా మనం ముందుగా షుగర్ అలాగే నెయ్యిని బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్లో ఈ పౌడర్ అంతటిని కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులో మీరు ఏమీ కూడా వేయనవసరం లేదండి. ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా బాగా కలుపుకుంటే మనకి ఈ విధంగా తయారవుతుంది పౌడర్ అనేది. మరి ఈ స్వీట్స్ని అయితే మీరు కంపల్సరీగా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకొని చేత్తో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి పుట్నాల పప్పుతో పేడ అయితే రెడీ అయిపోతుంది. మరి దూద్ పేడలాగా మనకి ఈ విధంగా పుట్నాల పప్పుతో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నాను. ఇవైతే ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే గార్నిష్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, అలానే తినేయచ్చు. నేనైతే బాదాం అలాగే కాజుతో ఈ విధంగా డెకరేట్ చేశాను. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన పుట్నాల పప్పుతో పేడ రెడీ అయిపోయింది. ఇంకా సెకండ్ స్వీట్ ఏంటో చూద్దాము. ఇంకా ఈ స్వీట్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్ వరకు పోహా తీసుకున్నాను. అంటే 1 కప్ వరకు అటుకులు, అలాగే 1/2 కప్ వరకు బెల్లం, ఒక 3 బ్రెడ్ స్లైసెస్ కూడా తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ అటుకులన్నింటినీ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం వాటర్ని వేస్తున్నాను. అంటే దీనికి చాలా వాటర్ పడుతుంది. సో వాటర్ అంతా కూడా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇంకా మనకి స్పూన్తో కన్నా చేత్తో కలుపుకుంటే బాగా అవుతుంది. అందుకని నేను ఇక్కడ చేత్తో కలుపుతున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఆ బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ కింద. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే అదే మిక్సీ జార్లో మనం బెల్లం తీసుకున్నాం కదండి, బెల్లం మీరు కావాలనుకుంటే చిన్నగా తురుముకోవచ్చు, లేదంటే ఈ విధంగా మీరు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. త్వరగా అవ్వడానికి నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. 20 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చూద్దాము. ఇలా అయిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం అంతటిని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ముద్ద బెల్లం తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా చాలా ముద్దగా అయిపోయింది కదా, మనకి చాలా త్వరగా కరిగిపోతుంది. అలాగే గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ని కూడా ఇందులో వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో మనం ఏమి కూడా వేసుకోని అవసరం లేదండి, మనకి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మనం వాటర్ వేసాం కదా, అందుకని ఈ విధంగా మనకి రెడీ అవుతుంది. మీరు ఇందులో పాలు కానీ నెయ్యి కానీ ఏమి కూడా వేయట్లేదు. కాకపోతే నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను. అది కూడా ఆప్షనల్, మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఇక్కడ బాల్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను, అంటే రౌండ్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఎలా కావాలి అనుకుంటే ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని లడ్డూస్ని కూడా ప్రిపేర్ చేసుకుందామండి. చూసారు కదా, మనకి చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా అటుకులతో లడ్డు అయితే రెడీ అయిపోయింది.
చూసారు కదండి ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ని. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి కంపల్సరీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోనే వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.